ఓం నమ శివాయ ఛానల్ కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కన్య రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మే 17వ తేదీ శనివారం యొక్క దినఫలాలు ఈ కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. 3 ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. అయితే ఎటువంటి ప్రమాదాలు మీకు ఉన్నాయి, ఎటువంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. అలాగే కన్యా రాశి వారి ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన ఏంటి, కానీ పరిహారాలు ఇంకా ఏంటి అని ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో మనం చూసి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నాం అనేది మీకు అర్థం అనేది అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్ గా కూడా కలిగి ఉంటారు. ఇక వీరు అలంకప్రియ తత్వాన్ని కూడా కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత వీరికి ఉంటుంది. మంచి చెడులను చూసుకొని ఆలోచించుకొని బేరేజు చేసుకొని వీళ్ళు అనేది అమలు పరుస్తారు, ముందు అడుగు వేస్తారు. జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం వీరికి ఉంటుంది. 10 మందితో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలను తెలుసుకొని వాటి నుంచి చెడులను బేరేజు చేసుకొని సమతుల్యతను చూసుకుంటూ ఉంటారు. ఇక ఈ తపన కారణంగా కొన్ని సందర్భాలలో సుఖ సంతోషానికి, జీవితానికి దూరం అవుతారు. వ్యక్తిగత ప్రతిష్టకు కూడా ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక విషయంలో సమర్థులుగా మంచి పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించుకుంటారు. అలాగే వీరి యొక్క జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగానో బాధించే సరే ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం మే 17వ తేదీ శనివారం వీరి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే గనక 3 ప్రమాదాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఆర్థిక పరమైన లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ రోజు ఆర్థిక నష్టాన్ని చవి చూసే ప్రమాదం మీకు ఈ దినఫలాల్లో కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. అప్పులు ఇచ్చే విషయంలో కావచ్చు, లేదా ఆర్థిక పరమైనటువంటి ఒప్పందాలు, భాగస్వామ్య ఒప్పందాలు, ఏదైనా పెట్టుబడులు లేదా షూరిటీ సంతకాలు, ఇటువంటి ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలు అన్నింటిలోనూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆర్థిక నష్టాన్ని చవిచూస్తూ చేసే ప్రమాదం మీకు కనిపిస్తుంది, లేదా డబ్బులు పోగొట్టుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. డబ్బు విషయంలో వీలైనంత వసూలు విషయంలో ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. ఇక అలాగే ట్రాఫిక్ నియమాలు, నిబంధనలను ఉల్లంఘించడం ద్వారా ప్రమాదాలు కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం తర్వాత ప్రమాదకరమైనటువంటి అంశంపై సూచించబడుతుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. ముఖ్యంగా కన్యా రాశి వారు ఈ విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం మీరు ఈ రోజు దినఫలాల ప్రకారం నిర్మానుషమైన ప్రదేశాలకు ఒంటరిగా వెళ్ళడం కూడా మంచిది కాదు. అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది. ఎవరైనా సరే మిమ్మల్ని లిఫ్ట్ అడిగినప్పుడు నిర్మానుషమైన ప్రదేశాలలో లిఫ్ట్ ఇచ్చే ముందు 1కి 4 సార్లు ఆలోచించకుండా తొందరపాటు పనులు చేయకండి. ఇక మరొక ప్రమాదం కూడా పొంచి ఉంది. ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశికి చెందిన వ్యక్తులు నమ్మిన వ్యక్తుల ద్వారా మోసపోయే ప్రమాదం కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.
వారి వల్ల మీకు అవసరం లేని ఒక గొడవ అయితే తలదూర్చవలసి వస్తుంది. వారికి సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో మీరు సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. పోలీసులతో వాగ్వాదానానికి దిగడం వల్ల పోలీస్ కేసుల వరకు వెళ్ళటం ఇటువంటి ప్రమాదకరమైనటువంటి సంఘటనలు అయితే ఈ 3 ప్రమాదాలు చోటు చేసుకోబోతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక మీ చేతిలో ఉన్నటువంటిది శివారాధన చేసుకోండి. శివనామ స్మరణతో మీకు వీలైనంత సమయాన్ని గడపండి. మీరు ఏ పని చేసిన సమయంలో అయినా సరే శివ భగవాను మనసులో తలుచుకోండి. అంటే మీరు ఇంట్లోనే కూర్చొని పూజ చెయ్యని చెప్పడం కాదండి. ఆ శివ భగవాను మనసులో నిర్మించుకోండి. మీకు పొంచి ఉన్నటువంటి ప్రమాదాల నుండి కాపాడుతాడు ఆ శివయ్య. వేడుకోండి. ఖచ్చితంగా ఆ ప్రమాదాల నుండి మీరు బయటకు వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఇక ట్రాఫిక్ నియమాలను నిబంధనలను ఉల్లంఘించడం అనేది ఆర్థిక పరమైనటువంటి పెట్టుబడుల విషయంలో జాగ్రత్త ఉండడం, అలాగే ఏదైనా వెళ్ళాలన్నప్పుడు అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండటం, ఇలాంటి విషయంలో మాత్రం ఖచ్చితంగా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే లేనిపోని ప్రమాదాలు అవుతారు. ఇక మిగిలిన అంశాలు మాత్రం ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులకు మిశ్రమంగా ఉన్నాయి. చాలా కాలం నుండి ఏదైనా ఆర్థిక సమస్యతో బాధపడుతున్నప్పుడు వారికి కాస్త ఊరట లభించుతుంది. ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు మీ యొక్క అప్పులు ఊపి నుండి బయటపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఈ కన్యా రాశి వారు భవిష్యత్తులో మీకు శుభకరమైన ఫలితాలు అయితే ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే కన్యా రాశి వారు చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే గనక ఆ సమస్య నుండి కాస్త ఉపశమనం అనేది మీకు లభించబోతుంది. ఇక ఆ సమస్య నుండి మీరు బయటపడడానికి ఖచ్చితంగా మీకు ఒక అడ్రస్ దొరుకుతుంది. అంటే ఏ డాక్టర్ దగ్గరికైనా వెళ్ళటం ద్వారా ఖచ్చితంగా చికిత్స అనేది తీసుకోవడం ద్వారా మీ ప్రాబ్లం యొక్క సాల్వ్ అవుతుంది అనే దాని గురించి మీకు ఒక వ్యక్తి నుండి సలహా అదే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఈ జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే చాలా కాలంగా ఏదైనా నూతన ఉద్యోగ ప్రయత్నాల కోసం చేస్తున్న వారు ముందుకి ఒక అవకాశం అయితే వస్తుంది. ఆ అవకాశం 100కు 100% నచ్చకపోవచ్చు. అంటే కొన్ని సందర్భాలలో కొన్ని విషయాలలో మనం ఖచ్చితంగా కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది. కాంప్రమైజ్ కావడం వల్ల మీరు ఎప్పుడు కూడా మంచి ఫలితం రాకపోయినా సరే భవిష్యత్తులో అయితే సరే మంచి ఫలితాన్ని అయితే ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే చాలా కాలం నుండి ఏదైనా ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టాలని అనుకుంటున్నారు. మొదలు పెట్టలేని వారు కూడా ఇప్పుడు అనేది వాళ్ళకు సాధ్యం అనేది అవుతుంది. సో చూసారు కదండి, మా వీడియోలు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.